వెల్కమ్ టు విజిల్. బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఒక ఐపీఎస్ అధికారి ఎందుకు వచ్చారు? ఏం చేయటానికి జగన్ సర్కార్ తీసుకొచ్చి ఏం చేసింది? అధికార మదం, వికృత రాజకీయాల అంధకార కారు చీకటి నుంచి ఆ అధికారి అరెస్టు దాకా ఈ విశ్లేషణలో చూద్దాం. రాష్ట్రం మారి మరీ వచ్చారు. అధికారం, రాజకీయాల మధ్య ఉన్న అపారమైన బంధంలో ఎలా చిక్కుకున్నారు? బీహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం సునీల్ కుమార్ నాయక్. ఇది ఒక అధికారికి సంబంధించిన వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది రాజ్యహింస, పోలీస్ ఎంపిక, రాజకీయ విధేయత ఎలా ఒక వ్యవస్థను మలిచేస్తాయో చెప్పే కథ. మధ్యతరగతి నేపథ్యం నుంచి యూపీఎస్సీ గేటు దాటి ఐపీఎస్గా ఎదిగిన వ్యక్తి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఆమోదంతో సునీల్ నాయక్ బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. బయట కేడర్ నుంచి అధికారిని తీసుకురావచ్చా అంటే అది చట్టబద్ధమే. ప్రశ్న ఏంటంటే, ఎలాంటి పనుల కోసం తీసుకొచ్చారు, ఎవరిపై చర్యల కోసం ఉసిగొల్పారు అనేది. రాజకీయ ప్రత్యర్థులు పోలీస్ టార్గెట్లుగా ఎందుకు మారిపోయారు? ఈ అధికారి సున్నితమైన, రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన కేసులతో జగన్ ప్రభుత్వం నడిపించింది. అందులో అత్యంత సంచలనమైంది అప్పటి పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు అరెస్టు, కస్టోడియల్ టార్చర్ ఆరోపణల కేసు. ఈ కేసు దేశవ్యాప్తంగా రాజ్యహింసపై చర్చను రేపింది. కోర్టుల వ్యాఖ్యలు, వైద్య నివేదికలు, మానవ హక్కుల వాదనలు, రాజకీయ ప్రత్యర్థిపై పోలీస్ యంత్రాంగాన్ని అధికార పార్టీ ప్రయోజనాలకు వాడుకున్న విధానం నివ్వెరపరుస్తుంది. సునీల్ నాయక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బొబ్బూరి వెంగళరావును ఏ విధంగా హింసించారో అతని మాటల్లోనే వినండి. 22 ఆగస్టు 25వ తేదీ నన్ను అరెస్ట్ చేశారు సిఐడి వాళ్ళు, ఏపీ సిఐడి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మానసిక సమస్యలో ఉన్నటువంటి ఒక రోగగ్రస్తుడైనటువంటి ఒక శాడిస్టిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి నన్ను ఏదైతే అరెస్ట్ చేశారో, ఆ తర్వాత నన్ను ఏదైతే 3rd డిగ్రీ చేశారో, నా మీద నన్ను చిత్రహింసలకు గురి చేశారో, దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఈ నీచమైనటువంటి సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి. విజయ్ పాల్ అనేటువంటి ఒక దుర్మార్గుడితో కలిసి నాపై 3rd డిగ్రీ చేస్తూ నన్ను 2 చేతులు పైకి ఇలా పెట్టి కట్టేసి, తాడుతో కట్టేసి, నా శరీరం మీద బట్టలు కూడా లేకుండా చేసి నన్ను విపరీతంగా కొడుతూ 5 పోలీసులతోటి 5 పోలీసులు అనాలో, రౌడీలు అనాలో, గుండాలు అనాలో, వాళ్ళని తీసుకొచ్చి సివిల్ డ్రెస్లో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నన్ను కొట్టిస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, కరెంట్ షాక్ పెడుతూ చేతి వేళ్ళకి, నేను ఆ బాధతో, ఆ నొప్పితో అరుస్తుంటే, కేకలు వేస్తూ ఉంటే, దాన్ని ఈ సునీల్ నాయక్ అనేటువంటి ఒక అరాచకవాది, ఐపీఎస్ అనే పదానికే మచ్చ తెచ్చినటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి నా బాధని, నా ఆవేదనని అతను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు వీడియోగా. నువ్వు న్యాయమూర్తి ముందు నిన్ను కస్టడీలో కొట్టినట్టుగా చెబితే, మా పేర్లు చెబితే నీ 2 ఏళ్ల కొడుకుని నీకు లేకుండా చేస్తాం. ఈ నీచమైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు సాక్షాత్తు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఆ రకంగా 3rd డిగ్రీ చేయటం. కాలం గడిచింది, డిప్యుటేషన్ ముగిసింది. తన ఎక్స్టెన్షన్ నిరాకరణపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు సునీల్ నాయక్. క్యాట్ ఒక విషయం స్పష్టంగా చెప్పింది, డిప్యుటేషన్ హక్కు కాదు. కేంద్రానికి అధికారం ఉండొచ్చు, కానీ అదే సమయంలో సహేతుక కారణాలు చెప్పకుండా పొడిగింపు ఉత్తర్వులు పాలనకు మంచిది కాదు అని స్పష్టం చేసింది. స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. క్యాట్ హెచ్చరించింది, ఇది ఒక వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పేదానిపై ప్రశ్న. క్యాట్ స్టే ఆర్డర్పై మరికొంతకాలం ఏపీలో కొనసాగారు సునీల్ నాయక్. ఎట్టకేలకు ఈ అధికారి తిరిగి బీహార్కు వెళ్ళిపోయారు. అయితే కథ ముగిసిందా? అదే కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్లో ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకురావటం,
రాజకీయంగా న్యాయపరంగా ప్రకంపనలకు కారణమైంది. ఇది ఒక వ్యక్తి అరెస్టు మాత్రమే కాదు, వికృత రాజకీయానికి బలైపోయిన పోలీసు వ్యవస్థ. ఇక్కడ అసలు ప్రశ్న, ఒక ప్రభుత్వం ఒక అధికారిని ఎంపిక చేసే రాజకీయ అవసరాలకు వాడితే ఆ అధికారి చట్టం ఆదేశాల మధ్య నలిగితే చివరకు నిందలతో కేసులతో జైలుపాలు కావాల్సిందేనా? ఈ రోజున ఒక ఐపీఎస్, రేపు ఇంకొక అధికారి, పోలీసులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారితే వారి భవిష్యత్తు కూడా రాజకీయాల చేతిలో బలైపోతాయి. సునీల్ నాయక్ కథ ఒక వ్యక్తి పతనం కథ కాదు. ఇది వికృత రాజకీయ పోలీసు వ్యవస్థను ఎలా వినియోగిస్తుంది, అది చివరికి అధికారులను ఎలా మింగేస్తుంది అనే ఒక హెచ్చరిక. అధికారం తాత్కాలికం, కానీ చట్టం శాశ్వతం. ఈ నిజాన్ని మరిచిన ప్రతిసారి రాజ్యహింసకు, అరెస్టులకు, చరిత్రలో చెడ్డ స్టోరీలకు తలుపులు తెరుచుకుంటూనే ఉంటాయి. రాజకీయ ఒత్తిడిలో తప్పులు చేస్తే కెరీర్ ఎలా కూలిపోతుందో అనే ఈ కేసు చెబుతున్న పాఠాలు యువ అధికారుల్లో చాలామంది ఒక నమ్మకంతో సర్వీస్లోకి వస్తారు. పని చేస్తే గుర్తింపు వస్తుంది, కష్టపడితే వ్యవస్థ నిలబెడుతుంది. అది నిజమే, కానీ మరో నిజం కూడా ఉంది. ఒక తప్పుడు నిర్ణయం, సార్, ఒక్క క్షణం, ఆ ఒక్క ఫోన్ ఆర్డర్ అధికారుల జీవితాన్ని, కేసులు, కోర్టు మెట్ల మీదకు, కొన్నిసార్లు జైలు గేటు దాకా తీసుకెళ్తుంది. రాజకీయాలు అధికారులను ఉపయోగించుకొని వదిలేస్తాయి, చట్టం మాత్రం ఆ అధికారం వాడిని పట్టుకుంటుంది. యువ అధికారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలనా సైకాలజీ, లీగల్ రిస్క్, నైతిక సరిహద్దులు పాటించకుండా ఉండేవారిని మాత్రమే వికృత రాజకీయం ఎంచుకుంటుంది. డిప్యుటేషన్, స్పెషల్ పోస్టింగ్, కీలక బాధ్యతలు ఊరికే అప్పచెప్పరు. ఎవరు ప్రశ్నలు అడగరో, ఎవరు రాజకీయ ఆదేశాల అమలులో దూకుడు చూపిస్తారో, ఈ ఎంపిక మొదలైన క్షణమే అధికారులకు ప్రమాదం కూడా మొదలవుతుంది. కీలక పోస్టింగ్ అనేది కేవలం అవకాశం కాదు, అది రిస్క్ కాంట్రాక్ట్ అని గుర్తించాలి. ఫోన్ ఆర్డర్ అనే విషపు సంస్కృతి అధికారుల కెరీర్లో అత్యంత ప్రమాదకరం. మౌలిక ఆదేశాలు, ఆదేశం నుంచి వచ్చింది చేశాను అని ముందుకు దూకితే కోర్టులో అడిగేది ఒక్కటే, మీరు ఏ సెక్షన్ ప్రకారం, ఏ ప్రొసీజర్ ప్రకారం, ఏ రికార్డు ప్రకారం ఈ పని చేశారు అని. ఫోన్ ఆర్డర్లు రికార్డుల్లో ఉండవు. నిందారోపణలు, శిక్ష మాత్రం అధికారి సంతకం మీద ఉంటుంది. మౌఖిక ఆదేశం అమలు చేస్తే అధికారి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. బలికి సిద్ధంగా ఉండాలి. కస్టడీ, అరెస్ట్ లీగల్ పవర్ కాదు, లీగల్ మైన్ ఫీల్డ్. లీగల్ మైన్ ఫీల్డ్ మీన్స్ ఏరియా ఆఫ్ లా దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ అండ్ ఫిల్డ్ విత్ హైడెన్ రిస్క్, డేంజర్స్ అండ్ పొటెన్షియల్ లయబిలిటీస్. కస్టడీలో ఒక తప్పు కాదు, ఒక్క అనుమానం కూడా కెరీర్ను తినేస్తుంది. కస్టడీ ఈజ్ ఈక్వల్ టు మానవ హక్కుల ప్రదేశం అని ఎంతమంది అధికారులు గుర్తుంచుకుంటున్నారు? కాలం గిర్రున తిరిగి వస్తుంది. రాజకీయ కాలం చాలా చిన్నది, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. జగన్ పాలనలో సునీల్ లాంటి వారు స్టార్ ఆఫీసర్స్గా ఫీల్ అయి ఉండొచ్చు, అనిపించవచ్చు. ఇప్పుడేమైంది? నాటి నేరానికి నిందితుడిగా చట్టం ముందు నిలబడటం ఎలా చూడాలి? చట్టాన్ని కాపాడాల్సిన అధికారి జగన్ పాలిటిక్స్కు పనిముట్టుగా మారితే చివరికి ఎవరు కాపాడుతారు? ఒక కఠినమైన నిజం ఏంటంటే, రాజకీయ నాయకుడికి ప్రమాదం వచ్చినప్పుడు అతను కథనాన్ని పూర్తిగా మార్చేస్తాడు. అధికారి పేరు క్లీన్గా ఉండటంపైనే వారి కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్ రాజకీయం సునీల్ నాయక్ లాంటి అధికారులను పూర్తిగా వాడేసింది. కానీ చట్టం ముందు రెడ్డి గారి ఆదేశాలు పాటించాను అని చెప్పలేరు, చెప్పినా చట్టం పట్టించుకోదు. జగన్ ఆదేశం కాదు, చట్టమే మీ నిజమైన బాస్. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా వాళ్ళు పొలిటికల్ బాసులు మాత్రమే కావచ్చు, కానీ మీ సర్వీస్ బాస్ మాత్రం న్యాయ సంహిత, సిఆర్పిసి, కాన్స్టిట్యూషన్ మాత్రమే. అధికారుల పేరు క్లీన్గా ఉండటంపైనే వారి కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తప్పు చేస్తే ఆ అధికారి మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు అందరూ దానికి ధర చెల్లిస్తారు. నిజమైన శక్తి అంటే క్లీన్ రికార్డ్. రాజకీయాలు అధికారులను వాడుకుంటాయి, చట్టం మాత్రం అధికారులను పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో పాస్ అయ్యేది ఆదేశాలు పాటించినవాడు కాదు, చట్టాన్ని పాటించినవాడు. కానీ కొంతమంది అధికారులు, ఉదాహరణకు నాడు విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సమయంలో జరిగిన
అయేషా మీరా హత్య కేసు నుండి తాను డీజీపీగా వెలగబెట్టినప్పుడు జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబును కాపాడటానికి నోటి మాట ఆదేశాలు ఇచ్చిన కసిరెడ్డి బాగానే ఉన్నారు. ఆ కేసులో ఎస్ఐ, సిఐ, డిఎస్పి సస్పెండ్ అయ్యారు. అందమైన కథ అల్లిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు? నోటి మాటలు వేరు, పేపర్ మీద సంతకాలు వేరు. బలైంది కింది స్థాయి సిబ్బంది మాత్రమే. రవీంద్రనాథ్ లాంటి వారు పదవి విరమణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు.